హాయ్ అండి, సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, తత్వాలు అనేవి ఒకటి ఉన్నాయని గుర్తు చేయడానికి వచ్చానండి. తత్వం పాటల వల్ల మనకి తత్వం బోధపడుతుంది. మనం ఎలా ఉండాలి, మనం ఏంటి అనేది తెలియాలంటే తత్వాలను మర్చిపోకూడదండి. పాటలు తత్వ రూపంలో ఉన్న పాటలన్నీ కూడా కనుమరుగవ్వకూడదనే ఉద్దేశంతో నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్న మా అమ్మగారికి వాళ్ళ గురువుగారి దగ్గర నేర్చుకున్నారండి మా అమ్మగారు. అలాగే మా అమ్మగారు నాకు నేను దగ్గర తీసుకుని నేను పాడుతున్నాను అనమాట ఈ తత్వాలు అనే పాటలు. ఆ తత్వం ఏమిటంటే, మనకి మనం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి తెలియటం కోసం అనమాట అండి. సరేనండి, ఇప్పుడు తత్వంలోకి వెళ్తామండి. తత్వం పాట పాడుతున్నానండి. జై శ్రీరామ్. ఆవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులు ఉన్నాయా? ఆవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులు ఉన్నాయా? ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఏటికి వంకరులున్నవి కానీ నీటికి వంకరులున్నాయా? ఏటికి వంకరులున్నవి కానీ నీటికి వంకరులున్నాయా? ఏటి వంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. ఏటి వంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. చెరకొకు వంకలు ఉన్నవి కానీ తీపికి వంకలు ఉన్నాయా? చెరకొకు వంకలు ఉన్నవి కానీ తీపికి వంకలు ఉన్నాయా? చెరుకు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. చెరుకు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. పూలుకు రంగులు ఉన్నవి కానీ పూజకు రంగులు ఉన్నాయా? పూలుకు రంగులు ఉన్నవి కానీ పూజకు రంగులు ఉన్నాయా? పూలు వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. పూలు వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. జై శ్రీరామ్.